గైస్, వెల్కమ్ టు అవల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. నేను మీకు ఈ వీడియోలో తమిళనాడు సిరీస్ స్టార్ట్ చేశాను కదా, లాస్ట్ ఫోర్ వీక్స్ బ్యాక్ కదా. సో ఆ సిరీస్లో రామేశ్వరం ధనుష్కోటి నేను ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. అది మీకు చూపించే ముందు నేను మీకు ఒక విషయం చెప్తాను. ఈ తమిళనాడు మొత్తం మేము తిరగటానికి ఆల్మోస్ట్ 1 వీక్ అయితే పట్టింది. ఆ 1 వీక్లో మేము అవుట్ సైడ్ ఫుడ్ అనేది అసలు ఏది తినలేదండి. మొత్తం హోమ్ ఫుడ్ తిన్నాము. అది కూడా మా అమ్మ వాళ్ళు ప్రిపేర్ చేసిందే తిన్నాం అనమాట. అది ఎలా పాసిబుల్ అయిందని అనుకుంటున్నారా? ఆడవాళ్ళు తలుచుకుంటే కాదంటూ ఏదైనా ఉంటుందా చెప్పండి. ఇలా తలుచుకున్నారు, అలా అయిపోయింది అనమాట. సో మేము ఈ వీక్ మొత్తంలో కూడా మేము తిన్నది పులిహోర, ఉప్మా, గారెలు, చపాతీలు, పునుగులు, లంచ్లో కాకరకాయ కారము, ఆనియన్ టొమాటో కర్రీ, కర్డ్ రైస్, టొమాటో కర్రీ, ఇలాంటివే తిన్నాం అనమాట. లైఫ్లో నేను ఫస్ట్ టైం బయటకు వెళ్ళినా కానీ అవుట్ సైడ్ ఫుడ్ అనేది తినలేదు. సో మీకు అది క్విక్ లుక్ నేను మీకు ఇప్పుడు ఇచ్చేస్తాను, ఒకసారి చూసేయండి. అమ్మా ఏం చేస్తున్నావు? అమ్మా ఏం చేస్తానే, హోటల్కి వచ్చి 5 స్టార్ హోటల్కి వచ్చి పులిహోర అది అడగటం సరే నువ్వు చెప్పడం నిజమే కాదు. వేడిగా అదిగో వేడి రైస్ కుక్కర్లో అన్నం వండేసి వేడిగా చింతపండు పులిహోర. అమ్మ జరగమ్మ, చింతపండు పులిహోర చూపిద్దాం. చింతపండు పులిహోర చూసారు కదా, వేడిగా తిన్నాం అనమాట. అలా అన్నీ కూడా డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి బటర్ మిల్క్ తీసుకున్నాము, స్నాక్స్గా ఫ్రూట్స్ తీసుకున్నాము. పెరవలి సిస్టర్స్ లాగా మా అమ్మాయి వాళ్ళు కాసా సిస్టర్స్ అండి. బాగుంది కదా, మీరు కూడా మీకు కుదిరినప్పుడు ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. సో ఇప్పుడు నేను మీకు పంబన్ బ్రిడ్జ్ చూపించేస్తాను, చూసేయండి. ఈ పంబన్ బ్రిడ్జ్ అనేది రామేశ్వరంని అండ్ రామనాథపురం డిస్ట్రిక్ట్ని రెండింటిని కలుపుతుంది అనమాట. ఈ రామేశ్వరం ఐలాండ్ వచ్చేపాటికి బంగాళాఖాతం అండ్ హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్ రెండు కలిసే ప్లేస్లో ఉందన్నమాట. సో ఒక సైడ్లో బంగాళాఖాతం ఉంటుంది, ఇంకో సైడ్లో హిందూ మహాసముద్రం, దట్ ఈస్ ఇండియన్ ఓషన్ ఉంటుంది అనమాట. సో నేను మీకు అది క్విక్ లుక్ ఇచ్చేస్తాను, చూసేసేయండి. చూసారు కదా, పంబన్ బ్రిడ్జ్ చూసుకొని అక్కడి నుంచి సముద్రం దగ్గరికి వెళ్ళి కాలు కడుక్కొని, అక్కడి నుంచి 22 బావుల దగ్గరికి వెళ్ళి తలస్నానం చేసి, అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని, ఆ తర్వాత రామేశ్వరం బోటింగ్ పాయింట్కి వచ్చామండి. బట్ అన్ఫార్చునేట్గా బోటింగ్ అనేది క్లోజ్ అయిపోయింది అనమాట, ఈవినింగ్ లేట్ అయిపోవటం వల్ల. సో జస్ట్ ఫర్ వీడియోస్కి నేను తీసుకున్నాను. మీకు ఇక్కడ ఇంకో అద్భుతం చూపించేస్తాను, చూసేయండి. సముద్రంలో మీకు ఇక్కడ శివలింగం అండ్ వినాయకుడు కనిపిస్తారనమాట. చూస్తున్నారు కదా, అక్కడ నుంచి మనకి గుడి గోపురం కనిపిస్తుంది. సో ఇదే వ్యూ మీకు మార్నింగ్ కూడా నేను చూపిస్తాను, అది ఎలా ఉంటుందో చూడండి. మార్నింగ్ టైంలో సీ లెవెల్ తగ్గేసి చూసారా, శివుడు అండ్ వినాయకుడు బయటకు వచ్చేసారు. అండ్ ఇక్కడ నుంచి గోపురం చూడండి. నైట్కి ఈవినింగ్కే చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో. ఇక్కడ వచ్చేపాటికి ఇది శ్రీలంకకి దగ్గర కదా, బోర్డర్ కదా. సో రెస్క్యూ ఆపరేషన్స్ చాలా జరుగుతూ ఉన్నాయి అనమాట. సముద్రంలో ఎవరో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. సో ఎప్పుడు హెలికాప్టర్ ఆల్మోస్ట్ తిరుగుతూనే ఉంది మేము ఉన్నంతసేపు కూడా. మీకు ఇంకో విషయం తెలుసా, మన మాజీ ప్రెసిడెంట్ ద గ్రేట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇక్కడే పుట్టారండి. ఇదే వాళ్ళ హౌస్ అనమాట. ఇది చాలా చిన్న స్ట్రీట్ లో ఉంది. ఇంత చిన్న స్ట్రీట్ లో పుట్టినా కానీ, ఇంత చిన్న ఐలాండ్ లో ఉన్నా కానీ ప్రెసిడెంట్ అవటం అంటే మామూలు విషయం కాదు కదా. దాని వెనక ఎంత కృషి శ్రమ ఉంటుందో కదా. సో ఇంకా అవన్నీ చూసుకొని నైట్ రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ నేను ధనుష్కోటి స్టార్ట్ అయ్యాను అనమాట. ధనుష్కోటి సన్ రైజ్ చూద్దామని చెప్పి. సో ధనుష్కోటి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న ఐలాండ్ అనమాట. ఆ చిన్న ఐలాండ్ కనెక్ట్ చేస్తే ఒక రోడ్ ఉంది, అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ విశేషం ఏంటో నేను మీకు చెప్తాను. ఈ ప్లేస్లోనే
రాముడు విభీషణునికి మాట ఇచ్చారనమాట. ఆ మాట ప్రకారం రావణ యుద్ధం జరిగిన తర్వాత విభీషణునికి పట్టాభిషేకం చేసిన ప్రదేశం ఇదే అనమాట. ఈ ప్లేస్ లోనే విభీషణునికి రాముడు పట్టాభిషేకం చేశారు. ఆ టెంపులే ఇది అనమాట. ఇక్కడ అందుకే ఆ గుర్తుగా టెంపుల్ కట్టారనమాట. బ్యూటిఫుల్ సన్ రైజ్ కదా, చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎదురుగా ఒక చిన్న దారిలాగా ఐలాండ్ లా కనిపిస్తుంది కదా, అదే అనమాట రామసేతు. అక్కడికి వెళ్ళటానికి మనకి దారి కానీ లేదా ఎటువంటి స్కోప్ అనేది లేదు అది చూపించడానికి. సో ఇదే ఆ టెంపుల్. కానీ ఇక్కడ నేను చూసిన విషయం ఏంటంటే నాకు ఎక్కడ ఇన్ని కాకులు అనేది కనిపించలేదండి. ఇండియా మొత్తంలో కూడా నేను మా ఊర్లో కానీ పల్లెటూరులో కానీ ఇక్కడ బోలేదన్ని కాకులు ఉన్నాయన్నమాట. అసలు చాలా కాకులు ఉన్నాయి ఇక్కడైతే. విన్నారా? మీకు వినిపిస్తున్నాయా కాకులు అరిచేది? ఇప్పుడు మీరు విన్నది అయితే చాలా తక్కువ అనమాట. చాలా అరిచింది కానీ నేను రికార్డ్ చేయలేకపోయాను. ఇంకోసారి నేను మీకు క్లోజప్లో రామసేతు చూపిస్తాను, చూడండి. అంతగా ఏం కనిపించట్లేదు, బట్ చూసేయండి. రామసేతు చూసుకొని అక్కడ టెంపుల్ని చూసుకొని అక్కడ నుంచి ధనుష్కోటికి స్టార్ట్ అయ్యాను అనమాట. ధనుష్కోటి ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుందేమో. సో ఆ ధనుష్కోటికి స్టార్ట్ అయ్యాను. ధనుష్కోటి స్టోరీ చెప్తాను, వినండి. ధనుష్కోటి ఇది మన ఇండియాలోని చిట్ట చివరి గ్రామం అనమాట. ఇక్కడికి వెళ్ళాలంటే 2016 కన్నా ముందు సముద్రంలోనే వెళ్లాల్సి వచ్చేది. బట్ ఇప్పుడైతే ఒక మంచి రోడ్ ఉంది. ఇక్కడ 1964లో ఒక మేజర్ డిజాస్టర్ అనేది జరిగిందంట. అక్కడ ఒక పెద్ద తుఫాన్ వచ్చింది, రామేశ్వరం దగ్గరే తీరం దాటిందంట. అప్పుడు అలలు 23 feet హైట్లో ఉన్నాయంట. ఆ టైంలో ధనుష్కోటిలో 1800 మంది వరకు జనాభా ఉన్నారు, అందరు చనిపోయారు. ఆ టైంలో 115 మంది ప్రయాణికులతో ఒక ట్రైన్ కూడా వచ్చిందంట, అది కూడా తుఫాన్లో చిక్కుపోయింది. ఆ విషాద గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ బోట్స్ మాత్రమే ఉన్నాయండి. రైల్వే స్టేషన్, చర్చ్ అని చెప్పి చూసారు కదా, అది రైల్వే స్టేషన్ అంట. చర్చ్ అని బోట్ మాత్రమే ఉంది. అక్కడ కూడా మొత్తం శిథిలమైపోయిన చర్చ్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఇల్లు కానీ ఇంకా చిన్న చిన్న షాప్స్ కానీ అవన్నీ కూడా సముద్రంలో కొట్టుకుపోయినాయండి. ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటకు వస్తా అందరూ కూడా అక్కడ జాలర్లు మాత్రమే నివసిస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు కొంచెం ఇప్పుడిప్పుడే ఒక చిన్న టెంపుల్ని కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. అది చూపిస్తాను చూడండి, మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, అది టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు నిదానంగా. సో ఆ డిసాస్టర్ నుంచి బయటికి రావాలంటే ఇన్ని సంవత్సరాలు పట్టిందనమాట. ఇప్పుడు మీరు చూసేది ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ నుంచి శ్రీలంకకి బిలో 40 kilometers ఉంటుంది అనమాట. ఈ రోడ్లో మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది హిందూ మహాసముద్రం, దట్ ఈస్ ఇండియన్ ఓషన్. అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపించేది బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. సో ఇండియన్ ఓషన్లో అలలు మీకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో బంగాళాఖాతంలో అసలు అలలేం కనిపించవు, మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అలలు వచ్చేది ఇండియన్ ఓషన్, రానిది బే ఆఫ్ బెంగాల్. అలా రామేశ్వరం ధనుష్కోటి చూసుకొని శ్రీరంగం స్టార్ట్ అయిపోయామండి. మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చితే కనుక లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.
మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.